హరే కృష్ణ. భగవద్గీత 10వ అధ్యాయం 9వ శ్లోకం. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. మచ్చిత్తా మద్గత ప్రాణా బోధయంతః పరస్పరం కథయంతశ్చ మాం నిత్యం తుష్యంతి చ రమంతి చ. అంటే ఏమంటే, నా విశుద్ధ భక్తుల మనస్సులు నాయందే లగ్నమై ఉంటాయి. వారి జీవితాలు పూర్తిగా నా సేవ కోసం అంకితమై ఉంటాయి. నిరంతరం వారు పరస్పరం నా గురించి బోధనలు చేసుకుంటూ, నా గురించి మాట్లాడుకుంటూ వారు గొప్ప సంతృప్తిని, ఆనందాన్ని అనుభవిస్తారు. ఈ శ్లోకంలో మచ్చిత్త అంటే మనస్సు పూర్తిగా కృష్ణునిలో లీనమై ఉన్నవారిని గురించి ఈ పదం సూచిస్తుంది. కృష్ణుని నామ, రూపం, గుణ, లీలలు అలాగే బోధనల గురించి భక్తులు ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటారు. వారి మనస్సులు ఒక్క క్షణం కూడా ఆయన నుంచి పక్కదారిపోకుండా ఉంటాయి. వీరినే మనం శుద్ధ భక్తులు అని అంటాము. ఎలాగైతే చేప నీరు లేకుండా బ్రతకలేదో, భక్తులు భగవంతుణ్ణి వదిలి క్షణమైనా ఉండలేరు. మద్గత ప్రాణ అంటే తమ జీవితం అంతా కూడా కృష్ణుడికి అంకితం చేసినవారు. అలాంటి భక్తులకు ప్రతి శ్వాస, ప్రతి చర్య కృష్ణుడి కోసమే. వారి జీవితం ఆయనకి భక్తియుత సేవ చేయడం చుట్టూ కేంద్రీకృతమై ఉంటుంది. వారు వేరే ఏ ఇతర వాటిల్లో ఆనందాన్ని పొందరు. అలాగే బోధయంత పరస్పరం అంటే ఇక్కడ కృష్ణ భక్తులకు ఏది ఇష్టమో తెలుస్తుంది. భక్తులు నిరంతరం కృష్ణుని గురించి ఒకరికొకరు అవగాహన కలిగి ఉంటారు. వీరు కృష్ణుని గురించి సాక్షాత్కారాలను మరియు ఆయన గురించిన జ్ఞానాన్ని పంచుకుంటారు. తద్వారా ఒకరి భక్తిని మరొకరు పెంచుకుంటారు. ఈ పరస్పర సత్సంగం వలన కృష్ణుని పట్ల వారి అవగాహన మరియు ప్రేమను పెంచుతుంది. కథయంతశ్చ మాం నిత్యం అంటే భక్తులు ఎప్పుడూ కృష్ణుని గురించే మాట్లాడుకుంటారు. కృష్ణుని దివ్యలీలలు, మహిమల గురించే మాట్లాడుకుంటారు. కథలు చెప్పడంలో, వినడంలో వారు గొప్ప ఆనందాన్ని పొందుతారు. అంటే ఎప్పుడు కూడా శ్రవణం, కీర్తనం చేస్తూ ఉంటారు. ఈ చర్చలు వారి ఆనందానికి మూలం మరియు వారు నిరంతరం అటువంటి సంభాషణలలో ఉంటూ ఆనందం పొందుతూ ఉంటారు. తుష్యంతి చ రమంతి చ అంటే కృష్ణ చైతన్యంలో ఉన్న భక్తులు భక్తియుక్త సేవలలో అపారమైన సంతృప్తిని, ఆనందాన్ని అంటే రమంతిని పొందుతారు. వారి ఆనందం ఈ భౌతిక ప్రపంచం నుండి కాదు, కానీ కృష్ణుడితో వారి ప్రేమపూర్వక సంబంధం నుండి ఉద్భవించిన దివ్య స్వభావం కలిగి ఉంటుంది. భక్తియుత సేవలో మొదట్లో వారు దివ్య ఆనందాన్ని పొందుతారు. కానీ కొంచెం భక్తిలో తర్వాత స్థాయిలో వారు నిజంగా భగవత్ ప్రేమను అనుభవిస్తారు. మహోన్నత పూర్ణత్వాన్ని వారు ఆస్వాదిస్తారు. దివ్యమైన భక్తియుత సేవ ఒక విత్తనం లాంటిది. ఆ విత్తనాన్ని హృదయంలో నాటినప్పుడు అతడు హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ 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 హరే హరే అంటూ శ్రవణం, కీర్తనం చేయడం ద్వారా విత్తనం మొలకెత్తి పెరిగి భగవంతుని ధామమైన గోలోక వృందావనం ప్రవేశిస్తుంది. చివరికి శ్రీకృష్ణుని పాదాల ఆశ్రయాన్ని స్వీకరిస్తుంది. అక్కడ కూడా శ్రవణ కీర్తన కొనసాగుతూనే ఉంటుంది. భగవంతుడు, అతని భక్తుల మధ్య సంబంధాలను గురించి అటువంటి వర్ణనతో శ్రీమద్భాగవతంలో ఒక శ్లోకముంది. శ్రీమద్భాగవతం 12వ స్కందం 13వ అధ్యాయం 18వ శ్లోకంలో ఈ విధంగా చెబుతున్నారు. శ్రీమద్భాగవతం పురాణం అమలం యద్వైష్ణవానాం ప్రియం
యస్మిన్ పారమహంస్యం ఏకం అమలం జ్ఞానపరం గీయతే తత్ర జ్ఞానవిరాగభక్తి సహితం నైష్కర్మమావిష్కృతం తచ్చృణ్వన్ సుపఠన్ విచారణం పరో భక్త్యా విముచ్యేన్నరః. శ్రీమద్భాగవతం అమల పురాణం. ఇది వైష్ణవులకు అత్యంత ప్రియమైనది. పరమహంసుల స్వచ్ఛమైన మరియు పరమ జ్ఞానాన్ని వివరిస్తుంది. అన్ని భౌతిక కర్మల నుండి విముక్తి కావడానికి, ఆధ్యాత్మిక జ్ఞానాన్ని, త్యాగాన్ని మరియు భక్తిని పెంచడానికి మార్గాన్ని తెలియజేస్తుంది. శ్రీమద్భాగవతాన్ని అర్థం చేసుకోవడానికి తీవ్రంగా ప్రయత్నించేవారు, దానిని సక్రమంగా విని భక్తితో జపించేవారు సంపూర్ణ ముక్తి పొందుతారు. దేవదేవుడు అతని భక్తుల దివ్య స్వభావం గురించి పూర్తిగా వర్ణించబడిన ఏకైక శాస్త్రం శ్రీమద్భాగవతమే. ఈ విధంగా ఎవరికైతే ఈ జీవిత పరమ గమ్యం తెలిసి ఉంటుందో వారి సాంగత్యంలో భక్తులు దివ్య ఆనందాన్ని పొందుతారు. హరే కృష్ణ.